ఓం సత్యభవం. ఈ సత్య సంఘటనలో మనం అంతరంగా మనం మాట్లాడుకుంటున్నామండి. చాలామంది మా ఫ్రెండ్స్ ముఖాముఖిలో సంఘర్షణలు చేస్తూనే ఉంటారు. గురుమూర్తి గారు చనిపోయిన తర్వాత మన ఆత్మలు ఎక్కడికెళ్తామని అడుగుతుంటారండి. చాలామంది పాస్టర్లు ఏదేదో చెప్తారు, పండితులు ఏదేదో చెప్తారు, సాహిబులు ఏదేదో చెప్తారు, పంజాబ్ సిక్కులు ఏదేదో చెప్తారు. అంటే స్వర్గం లోపలికి వెళ్ళిపోవడం చెప్తారు. ఏదో తెలిసినట్లు మనకి తూతు మంత్రాలు చేసి మేమే మీకు పరలోకం తీసుకుని వెళ్ళిపోతాము అంటారు. అవునా కదండి? కాదు కాదు. నీ మనసు నీది, నీ ఇష్టం అది. నువ్వు మంచిగా ఉంటే అది మంచి కొండల కైలాసం లోపలికి వెళ్తావు. చెడుగుంటే అది నీకే పనిష్మెంట్. ఎందుకంటే మనిషి పొలుగులతోనే నువ్వు నేను మనం అందరం ఉన్నాం. దేవుడు ఎక్కడో లేడు, నీ మనసులోనే ఉన్నాడు. నీ మనసే నీకు మందిరం. నీ మందిరంలో కోడిని వేసేస్తావు, తినేస్తావు, మేకలు తినేస్తావు, పందులు తినేస్తావు, ఏవేవో పక్షులు అవన్నీ తినేసి ఆ మందిరం వేస్తే ఆ ప్రేతాత్మలే నిన్ను తిప్పేసి తిరిగేసి అవి నీ మీద పగ తీసుకుంటాయి, కక్ష తీసుకుంటాయి. ఎస్, ఎందుకంటే వాని శక్తి నువ్వు తీసుకున్నావు. ఇది సత్యం. ఇది ఏమండి, ఇది సత్యము. మనిషి అనేది అదృష్టం. అది క్రైస్తవులు అంటారు మనిషి పుట్టే పాపం అంటారు, పాపం విమోచించి క్రీస్తు వచ్చాడు అంటారు. కాదు కాదు, క్రీస్తు ఇక్కడికి వచ్చాడంటే పాపం విమోచించడానికి వచ్చాడు. అది అప్పుడు పాపలు. ఇప్పుడు ఎవరు పాటిస్తున్నారండి? లేదు. యేసుక్రీస్తుకి కొరడాగా కొట్టేటప్పుడు ఆ రక్తం కారింది. యేసుక్రీస్తు ఏ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు దేవుడు కదా, మరి అతను రక్షించుకోలేదా? అక్కడ భక్తులు చూసి ఏడుస్తున్నారు. అక్కడ మనం కనిపించింది ఏంటంటే యేసుక్రీస్తు రక్తము ఎరుపు రంగు, అది ఒక్కటే. మనం ఏడ్చే ఆ కన్నీరు అది జలము, అది ఒకటే. అది ఒకటి ఒకటి రెండు. మధ్య మనం సత్యం మాట్లాడుకోవాలి. బొంకు మాటలు, లేనిపోటు మాటలు, కల్పించుకున్న మాటలు మనం ఆడుకుంటూ కాదు. అవుతుందండి? అలా అవుతుందా? మనం పరిశుద్ధ గ్రంథాలు చదువుతాం, భాగవత రామాయణాలు చదువుతాం, ఖురాన్లు చదువుతాం, పంజాబ్ సిక్ గ్రంథాలు చదువుతాం, కల్పించుకుని మాట్లాడుకుంటున్నాం. అక్కడ మీరు దేవుడు క్షమించడం. మీరు ఏది చదవండి, చదవకపోయండి, మీ నిజ జీవితంలో మీరు సత్యం మాట్లాడుకోండి. ఆ సత్యమే మీకు ఆనందలో పరలోక స్వరలోకం తీసుకువెళ్తుంది. ఎస్, రైట్గా మీరు కష్టపడండి, మీకు డబ్బులు వస్తాయి. మీకు ఏ ప్రాబ్లం ఉండదు ఇంట్లో. మీరు కష్టపడిపోతే మీ అనారోగ్యంలో పడతారు.